బంధం దీని ఆచరణ ఆనాడు ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉంది? మన బంధువులు కాస్త నా బంధువులు అయింది. కొంతమందికి అసలు బంధువులంతా పరాయి వాళ్ళే, బంధుత్వం అంతా నటనే అన్నట్టు ఉంది. బంధువులు, బంధుత్వం వీటి విలువలను తెలియజేసే చిన్న ప్రయత్నమే మా ఈ నేటి బంధాలు. హలో హలో నమస్తే అండి, బాగున్నారా? అవునా, ఓకే ఓకే. సరే ఈరోజు సాయంత్రమా? పంపించండి, చెప్తాను. బాగుంది. సరే సరే. బాను బాను, ఏంటండి, ఏం కావాలి? నాకేమొద్దు, ఫోన్ వచ్చింది. అక్కే వాళ్ళు వస్తున్నారంట సాయంత్రం పూట. కన్నా స్పెషల్ ఏర్పాటు చేయాలి. ఏం పని లేదు అక్క వాళ్ళకి ఊకే రావడానికి ఇంటికి. పని ఉన్నా లేకున్నా వచ్చే వాళ్ళే చుట్టాలు. బాను కొనడం ఆపేసి ఏదో ఒకటి స్పెషల్ చేయొచ్చుగా. వాళ్ళు మన వాళ్ళే కదా, పరాయి వాళ్ళు ఏం కాదు కదా. ఏది వండితే తింటారు, నేను ఏదో ఒకటి వంట చేస్తాలేండి. సరే మరి నీ ఇష్టం. నేనైతే స్టోర్కి వెళ్తున్నాను, వెళ్ళొస్తాను. సరే సరే. నువ్వేంటి సడన్గా వచ్చావు? చూడాలనిపించింది వాళ్ళు. ఏమి ఆయన చెప్పలేదా నేను వస్తానని? చెప్పారు కానీ నువ్వు అనుకోలేదు అక్క. సర్లే కానీ ఏ వంట చేసావు నువ్వు? నేను చేతి వంట తినాలని నువ్వు బయట ఏం తినకుండా వచ్చారా? ఏం చేయలేదు అక్క, నేను వంట వాళ్ళక్కని ఏం చేయలేదు. బుద్ధి ఉందా నీకు అసలు? వాళ్ళు వీళ్ళని వ్యత్యాసం ఏంటి నీకు? మీ ఆయన చెప్పినా నేను నమ్మలేదు. ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం పుడుతుంది. నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి. అక్క అక్క సారీ అక్క. అక్క సారీ అక్క, నన్ను క్షమించక్క. అక్క ఏమండి, మీరేం చెప్పండి కొంచెం. వదినా, బాను చిన్నపిల్లల మనస్తత్వం వదినా. ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి. మీ ఆయన చాలా మంచోడు కాబట్టి, నేను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోతుంది. లేకుంటే నీ బతుకు కుక్కలు చింపనిస్తారు అయ్యేది. ఇకనైనా వాళ్ళు వీళ్ళని వ్యత్యాసం చూపించకుండా అందరితో కలిసి ఉంది, మంచిగా ఉంది. అందరూ నా వాళ్ళే అనుకో. ఓకే? ఆడవాళ్ళు మీరు కూడా మనకు వస్తే ఒకలాగా, వాళ్ళకు వస్తే ఒకలాగా చూడకండి. మన ఆడవాళ్ళ విలువ మీరు తగ్గించకండి. నమస్తే. ఇగో ఆ పని అయిపోయాక బట్టలు కూడా కొంచెం ఉతికి పెట్టు, సరేనా?